బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ వంతెన శనివారం పెద్ద శబ్దంతో కుంగింది. బి బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిందని ఇంజనీర్లు చెబుతున్నారు. బ్యారేజ్ 20వ పిల్లర్లు కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్లుగా వెల్లడించారు. ఇక ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజ్ వంతెన మీదుగా వాహన రాకపోకలను నిలిపివేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ వంతెన శనివారం పెద్ద శబ్దంతో కుంగింది. బి బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిందని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుతం బ్యారేజ్ పరిస్థితి ఏంటి? దీనిపై ఇంజనీర్లు ఏమంటున్నారు? తదుపరి చర్యలు ఏమైనా తీసుకున్నారా? అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం వేళలో దాదాపు పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఇంజనీరింగ్ అధికారులు స్థానిక పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పలుమార్లు కూడా విమర్శలకు తావిస్తుందని చెప్పవచ్చు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని కూడా పలుమార్లు ప్రస్తావించిన విషయం విదితమే. అయితే 4 సంవత్సరాల వ్యవధిలోనే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని చెప్పుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు మాత్రం పలు విమర్శలకు తావిస్తుందని కూడా చెప్పవచ్చు. గతంలో కూడా వర్షాకాలంలో వరద నీటితో కూడా బాహుబలి మోటార్లు నీట మునిగి కోట్ల రూపాయల నష్టం మేర వాటిల్లిందని కూడా గతంలో జరిగిన ఘటన అయితే విదితమే. అయితే ఇప్పుడు తాజాగా మేడిగడ్డ వద్ద మళ్ళీ 18 గేటు నుంచి 4 గేట్ల మేర వరకు ఒక అడుగు మేర కూడా ప్రాజెక్టు ఒక అడుగు మేర కుంగిపోవడంతో స్థానికులంతా కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రాత్రి సమయంలో ఇంజనీరింగ్ అధికారులు ఘటనా స్థలం కొద్దిపని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి రావు అక్కడ పర్యవేక్షించిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఆ సమయంలో కూడా మళ్ళీ పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానిక పోలీసులతో పాటు ఎల్ఎన్టీ సంస్థ నిర్వాహకులకు కూడా విషయం అయితే సమాచారం అయితే అందించారు. అయితే ఇదంతా కూడా సంఘ విద్రోహుల శక్తి అని చెప్పి అధికారులు ఇంజనీరింగ్ అధికారులు స్థానిక పోలీసుల స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం కూడా హాస్యాస్పదం అవుతుందని చెప్పవచ్చు. అంటే సంఘ విద్రోహ శక్తులు ఈ బ్యారేజీ పట్ల కుట్రలు పన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా కూడా ఇదంతా కూడా వ్యక్తమవుతుందని చెప్పడం కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఒక విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ నిపుణుల వైఫల్యము, ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, భారీ కుంభకోణాల వైఫల్యం సర్వత్రా విమర్శలకు తావిస్తుందని చెప్పవచ్చు. అయితే పెద్ద ఎత్తున కూడా ఇది దాదాపు ఈ మేడిగడ్డ ప్రాజెక్టుపై రాత్రి సమయంలో కుంగిపోవడంతో సాయుధ బలగాలను కూడా మోహరించిన పరిస్థితి. ప్రతిపక్ష పార్టీల నేతలు ఆ బ్యారేజీని సందర్శించడానికి వెళ్లకుండా సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీసులను కూడా అక్కడ మోహరించిన పరిస్థితి. అంతేకాకుండా మీడియా అంటే ఈ విషయం అంతా, ఈ సమాచారం అంతా బయట ప్రపంచానికి చూపించకుండా కూడా మీడియా అధికారులను కూడా ఆ ప్రదేశానికి అయితే ఎవరిని కూడా అనుమతించట్లేదు. తెలంగాణ రాష్ట్ర వైఫల్యం అంటే ప్రతి దాంట్లో కూడా ఏ పథకంలో అయినా కానీ ప్రతి దాంట్లో కూడా విమర్శలకు తావించే విధంగా కూడా వివరిస్తుందని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. దానికి ఊతం పోస్తూ ఈ రోజు ఆ మేడిగడ్డ ప్రాజెక్టు ఒక అడుగు మేర కుంగిపోవడంతో కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇటు మహారాష్ట్ర భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి రాకపోకలు నిత్యం వందలాదిగా కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు పూర్తిగా రాకపోకలను నిషేధించి అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే బయటి ప్రపంచానికి మాత్రం ఈ రోజు అధికారులు ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది అనేది వివరణ అయితే తెలియాల్సి ఉంది. వెన్నెల, అయితే ప్రధానంగా అసలు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలు ఏమైనా తెలిసినాయా శ్రీకాంత్? నిన్న రాత్రి సమయంలో ప్రమాదం అంటే ఈ ఘటన జరిగిన అనంతరము ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరి అక్కడ పర్యవేక్షిస్తున్న సమయంలో తిరిగి మళ్ళీ పెద్ద ఎత్తున కూడా శబ్దాలు రావడంతో స్థానిక ఎల్ఎన్టీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఉదయము ఆ ఎల్ఎన్టీ అధికార ప్రతినిధులు, ఇంజనీర్ల బృందము, పై అధికారులు అంతా కూడా
అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది అనేది మరికొన్ని గంటలలో తెలియాల్సి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇంజనీరింగ్ వైఫల్యం ఉన్నట్టుగా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ కూడా అందులో ఏమాత్రం నిజం ఉన్నాయనేది మరికొన్ని గంటల్లో తెలియాల్సి ఉంది. అయితే అధికార ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణ వైఫల్యమే కారణమంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా నిర్మాణ లోపల అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుందని గొప్పలు చెప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ వైఫల్యం ఉందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీనికి ఊతం పోస్తూ కూడా ఈ నిర్మాణం అంటే గతంలో కూడా బాహుబలి మోటార్లు నీట మునిగి ఇలాంటి విమర్శలకు కూడా తావిచ్చిన పరిస్థితి అయితే ఉండేది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.